60,000 ఉద్యోగాలలో నాకు తెలిసి ఒక 5,000 ఉద్యోగాలేమో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చుంటుంది. ఆల్మోస్ట్ ఒక 55,000 ఉద్యోగాలు. 6,000 ఇప్పుడు 6,000 అదివరకు 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే వాటిని 11,000 చేశాడు. కంటిన్యూషన్ కేవలం ఒక 6,000 ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఇప్పటిదాకా 6,000. మిగతా అన్ని అదివరకు ఎంత ధైర్యం తెలుసు, అది కూడా ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి. నిరుద్యోగులు కూడా చెప్తారు నువ్వు బాబు నువ్వు ఇచ్చింది ఇదే అని చెప్తున్నా కూడా, కానీ ఏ వేదికకి వచ్చినా నేను 60,000 ఉద్యోగాలు జస్ట్ సంవత్సరం లోపల ఇచ్చానని చెప్పుకుంటున్నాడంటే. ఇప్పుడు నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువగానే దాన్ని చేస్తుంటారు. ఇక్కడ మనం ఇన్ని ఛానల్స్ ఇన్ని రకాలుగా వాస్తవాలు చెప్తున్నా కూడా ఇంకా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడే మనల్ని ఒక గిరి గీసి ఆ బరిలో ఉంచుతున్నాడు ఆయన. ఈ బరిలో మనం కొట్లాడుతూనే బయటికి కూడా వెళ్ళి ఈ ప్రజల లోపల నేరుగా ఈ అబద్ధాలను ఇవన్నీ బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం అమ్మ, మనం ఈ దీనిలో పడిపోయి ప్రజలకు అర్థం కావాలి, కేసీఆర్ నిజంగానే తన ఆస్తులే పెంచుకున్నాడా, తెలంగాణ ఆస్తి కూడా పెంచిండా? ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నిజంగా అడుగుతా, ఫస్ట్ అంత భయంకరంగా సంపాదించిండా అంటే ఈరోజు ఎంత బుల్డోజ్ చేయగలిగారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అనే విధంగా. అరే కేసీఆర్ కొన్ని లక్షల కోట్లు, వేల ఎకరాల ఆ వ్యవసాయ క్షేత్రాన్ని, వేల ఎకరాల ఫామ్ హౌస్ అంటారు. ఎన్ని వందల, ఒక 1,500 ఎకరాలు ఉందా, 2,000 ఎకరాలు ఉందా? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఏసీ బోర్లు పెట్టే కేసులు కానీ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు కానీ ఒక తీరే ఉన్నాయి. ఎట్లా అంటే కేసీఆర్ కొన్నప్పుడు 1,60,000 ఎకరం ఫామ్ హౌస్. నేనున్నా కదా అప్పుడు 2010-11 ఆ టైంలో ఒక ఎకరం 1,60,000. ఇవాళ అక్కడ 4 కోట్లు 3 కోట్లు ఉంది. ఈ పెరిగిన వాటితో లెక్క పెట్టినప్పుడు ప్రభుత్వం కూడా రేట్లు పెంచుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఎంత, 1,500 ఎకరాలు ఉందా? ఎక్కడ 1,500 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం. అది భూభారత ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన భూభారతి. ఆ భూభారతిలో చూపెట్టమనండి. భూభారతిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరుతో పట్టా భూములు అన్నీ ఉంటాయి కదా. ఆయన పాస్బుక్ ఒక్కటే ఉంటుంది, ఎక్కడ భూమి ఉన్నా కూడా పాస్బుక్ ఒక్కటే ఉంటుంది. మరి ఆయన చేతుల్లోనే ఉంది కదా. నేను ఇంకోటి అడుగుతానమ్మా, అవినీతి పాలన సాగించిండని చెప్తున్నారు. ఇప్పుడు ఆస్తి సంపాదించాలంటే అవినీతి పాల్పడాలి కదా. అవినీతి పాల్పడకుండా అయితే ఆస్తి సంపాదించలేడు. ఇప్పుడు మొత్తం రికార్డ్స్ ఎవరి చేతిలో ఉన్నాయమ్మా? ఇక్కడ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి, అక్కడ బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. అక్కడనైతే 11 ఏళ్ళ నుంచి బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడ 1.5 year నుంచి కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. మరి ఆయన అవినీతిని బయట పెట్టడానికి ఈయనకు 18 నెలల సమయం సరిపోలేదా, ఆయనకు 11 సంవత్సరాల సమయం సరిపోలేదా? ఇప్పుడు వాళ్ళిద్దరు తప్ప ఎవరు మాట్లాడతలేరు కేసీఆర్ అవినీతి మీద. ప్రజలలో చర్చ లేదు. వాళ్ళ అవినీతి అంటున్నది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ బీజేపీ వాళ్ళు. రికార్డ్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. ఏసీబీ లాంటి సంస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, సిఐడి వాళ్ళ చేతుల్లోనే ఉంది కాంగ్రెస్ చేతిలో, అక్కడ ఈడీ అండ్ సిబిఐ అవి 2 వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మరి నిజంగానే నేను ప్రజల ముందు చెప్పదలుచుకున్నా, మీరు అసమర్థులా లేకుంటే కేసీఆర్ అవినీతి చేయలేదా? మీరు సమర్థులైతే ఎందుకు బయట పెట్టట్లేదు? కరెక్ట్. మీరు సమర్థులైతే ఎందుకు బయట పెట్టట్లేదు? ఈ 100 మాటలు మాట్లాడేదానికంటే ఆయన ఎక్కడ ఎంత అవినీతి పాల్పడ్డాడో ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఢిల్లీ నుంచి ఎన్నోసార్లు టీమ్స్ వచ్చి జలసౌధ నేను చైర్మన్ ఉన్న టైంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డులన్నీ వెరిఫై చేశారు. వెరిఫై చేసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా నల్గొండ జిల్లా నుంచి 2nd టర్మ్లో ఆయన ఒక ప్రశ్న అడిగాడు, కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందని. గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో కాళేశ్వరంలో అవినీతి జరగలేదని ఆన్సర్ ఇచ్చాడు. దాన్ని నమ్మన్నా, రేవంత్ రెడ్డి మాటలు నమ్మన్నా ఒకటి. రెండవది, కాళేశ్వరం గురించి మనం మాట్లాడుకుందాం. వాస్తవంగా గత చరిత్ర మొత్తం చూస్తే, అంటే ఓన్లీ తెలంగాణదే కాదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్దే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర చరిత్ర మనం చూస్తే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వేసిన తర్వాత ఏమీ పనులు పెంచకుండా, అంటే సేమ్ కాంపోనెంట్స్ ఏం పెంచకుండా ఒక 8 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేస్తే ఆటోమేటిక్గా డబుల్ అవుతుందమ్మా. అంటే ఉదాహరణకు 40,000 కోట్ల ప్రాజెక్టు ప్రాణహిత చేయగల, ఏం చేయకుండా దాన్ని ఐస్టీస్గా మనము 8 ఏళ్ళ తర్వాత కనుక పనులు మొదలు పెడితే 80,000 కోట్లు అవుతుంది. జాగ్రత్తగా వినండి.
ఏమి కంపోనెంట్స్ కొత్త యాడ్ చేయవు, ఒక బ్యారేజ్ యాడ్ చేయవు, ఓ రిజర్వాయర్ యాడ్ చేయవు. 8 ఏళ్ళ తర్వాత అదే ప్రాజెక్టుకు డబుల్ అవుతుంది. ఏ ప్రాజెక్టు మీదనైనా చర్చకు కూర్చుందాం. నాగార్జున సాగర్ ఫస్ట్ కట్టింది, అంటే ఆటోమేటిక్గా స్టీల్ రేటు, సిమెంట్ అన్ని రేటు రేట్లు అన్ని పెరుగుతాయి కదా, అన్ని మిషనరీ రేటు పెరుగుతుంది, లేబర్ ఛార్జీలు పెరుగుతాయి, ఎవ్రీథింగ్ చార్జెస్ అన్ని పెరుగుతాయి. మళ్ళీ జిఎస్టీ కొత్తగా వచ్చింది 18%, అదో జిఎస్టీ. కాళేశ్వరంలో నిజంగానే 40,000 కోట్ల ప్రాజెక్టు 80,000 కోట్లు అయిందా? ఏం పెరిగిందో నేను చెప్తా. నంబర్ 1, ల్యాండ్ అక్విజిషన్. అదే భూమి అనుకుందాం, కొంత భూమి పెరిగింది, ఇంకో 900 ఎకరాలు మేడిగడ్డ కింద కొత్తగా అక్విజిట్ చేశారు. ఇంకా కొన్ని దిక్కుల భూమి విస్తీర్ణం పెరిగింది ల్యాండ్ అక్విజిషన్ చేసేది. 1,50,000కు ఎకరము ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్టులో పెట్టారు. 2017లో కేసీఆర్ గారు మొదలుపెట్టే నాటికి ఎక్కడెక్కడైతే 1,50,000 పెట్టిన ఎకరం భూమి ఉందో అది 11 లక్షలు మినిమం అయింది, ప్రభుత్వ ధరే. అంటే అక్కడ రాజశేఖర రెడ్డి 1,50,000కి ఎకరం తీసుకుందాం అనుకున్నది 11 లక్షల నుంచి 18 లక్షల దాకా పే చేశారు కాళేశ్వరంలో. అంటే ఎన్ని రెట్లు పెరిగిందమ్మా? 10 టైమ్స్ పెరిగింది. ఒకటి. రెండవది 14 టీఎంసీల చిల్లర రాజశేఖర రెడ్డి పెట్టాడు, ఏది రిజర్వాయర్స్. దాంతో నీళ్లు స్టోరేజ్ ఎక్కడ చేసుకుంటారని చెప్పి కేంద్ర జలసంఘం ప్రశ్నించినప్పుడు ఈ 14 టీఎంసీలు మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మీరు 160 టీఎంసీలు కదా మీకు కావాల్సింది, వచ్చేటిది 60 రోజులు 90 రోజులు, దానికి స్టోరేజ్ కావాలి, లేకపోతే అనుమతి రాదు. 141 టీఎంసీలకు కేసీఆర్ గారు స్టోరేజ్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడమే కాదు, ఎగ్జిక్యూట్ చేశారు, కంప్లీట్ చేశారు. మల్లన్న సాగర్ అంతకుముందు లేదు. ఇవన్నీ కూడా కొండపోచమ్మ కానీ, రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ రిజర్వాయర్, అనంతసాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. 1 టీఎంసీ, 1.5 టీఎంసీ, హాఫ్ టీఎంసీ, ఇవన్నీ పెంచి నదిలోనే ఒక 30 టీఎంసీలు నిల్వ చేసే విధంగా స్టోరేజ్ పెంచి ఈ 141 టీఎంసీలు ఆయన ఇది అదనంగా చేర్చాడు. ఈ రిజర్వాయర్లన్నీ అదనంగా చేర్చాడు. వాటితో పాటుగా వర్క్స్ చాలా పెరిగినాయి. 3 బ్యారేజీలు కొత్తగా వచ్చినాయి, మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా. 3 పంప్ హౌజులతో పాటు 3 సబ్స్టేషన్లు. తర్వాత బాహుబలి పంపులు వచ్చినాయి. అది వరకు 40 మెగావాట్లు ఆ లెవెల్లోనే పంపులు ఉండేది. తర్వాత 3వ టీఎంసీ కోసము మొత్తం పనులన్నీ కంప్లీట్ అయినాయి పంపులతో పాటుగా, అదొక 30,000 కోట్లు. ఇవన్నీ కలవడం వల్లనే మనకు ఖర్చు పెరిగింది. ఇవన్నిటికంటే ఇంకా 1,00,000 కోట్లకు 18,000 కోట్లు జిఎస్టీ, అదివరకు లేదు జిఎస్టీ, ఇది కొత్తగా వచ్చింది 18%. వీటితో పాటుగా పంపుల సైజు పెరిగింది కదా, సొరంగాల సైజు కూడా పెంచాల్సి వచ్చింది. అప్పుడు 2 టీఎంసీలు లేవు సొరంగాలు. వీటితో పాటుగా పైపుల సైజు పెంచాల్సి వచ్చింది, గ్రావిటీ కాలువల సైజు పెంచాల్సి వచ్చింది, 1,500 కిలోమీటర్ల కాలువల సైజు పెంచాల్సి వచ్చింది. ఆయకట్టు 16,40,000 ఎకరాలు ఉంటేనే మనకిప్పుడు 40 నుంచి 80 అవుతాయి. ఇవన్నిటితో పాటుగా ఆయకట్టు ఎంత పెరిగింది తెలుసా? రాజశేఖర రెడ్డి పీరియడ్లో 12,60,000 ఎకరాలు పెట్టాడు. సవితమ్మ నాకు చేవేళ్లకు నువ్వు నీళ్ళు ఇవ్వవా అని అడిగినందుకు 4 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో యాడ్ అయింది. అప్పుడు ఎంత అయింది? 16,40,000 అయింది. అంటే 3,80,000 ఎకరాలు పెరిగినందుకు కాస్ట్ ఎంత అయింది తెలుసా? 120% పెరిగింది. 17,500 కోట్ల నుంచి 38,000 కోట్లకు పోయింది. అంటే కేవలం 4 లక్షల ఎకరాలు కొత్తగా వచ్చినందుకు. కేసీఆర్ మరి ఆ లెక్కన 38 లక్షల ఎకరాలు చేశాడు. 16 లక్షల ఎకరాల నుంచి 38 లక్షల ఎకరాలు పెరగదా? మెడ మీద తలకాయ ఉన్నోనికి అర్థం కాదా ఇది? ఒకవేళ కేసీఆర్ ప్లేస్లో నేను మళ్ళీ చెప్తున్నా, ఐ స్టాండ్ బై ఇట్. హిస్టారికల్ ఆధారాల ద్వారా నేను ప్రూవ్ చేస్తాను. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా లేదా ఇంకో పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా 2 లక్షల కోట్లు దాటేది. ఆంధ్ర కాంట్రాక్టర్ తెచ్చింది ఎవరు? ఫస్ట్ టైం 2007లో కేసీఆర్ ఎక్కడున్నాడు? కేంద్రంలో మంత్రిగా ఉండి రిజైన్ చేసి ఉద్యమం చేస్తున్నాడు. ఎవరు తెచ్చారు ఆంధ్ర కాంట్రాక్టర్లను? మెగా ఎట్లొచ్చింది, నవైగా ఎట్లొచ్చింది? ఇవన్నిటికీ వర్క్స్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. 2008లో బిడ్స్ పెట్టి అలొకేషన్ చేశారు. అంటే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? సరే, రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఓటుకు నోటు కల్లారా ప్రజలు చూశారు. ఆరోపణే కాదు, అదొక సత్యం అని నమ్మారు ప్రజలు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకొచ్చి ఆశ చూపాడని జైలుకు కూడా పోయిండు. చాలా కాలం జైల్లో కూడా ఉన్నాడు.
ప్రజలకు ఎందుకు అర్థమవుతలేదు? ఒక ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడిని దొంగల మాటలు పట్టుకొని ఎట్లా ప్రజలు అనుమానిస్తారు? వాళ్ళు అనుమానిస్తుండో లేదో నాకు తెలియదు, కానీ ఈ రకంగా పదే పదే మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా ఉండడం కూడా ప్రజల తప్పు అవుతుంది. అది